హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి టాటా జస్ట్. ఇది పెట్రోల్ వేరియంట్ XMS XTలో టాప్ ఎండ్ వేరియంట్. ఇది చూసుకున్నట్టయితే 4 అలై వీల్స్ అవైలబుల్లో ఉంటాయి. సేఫ్టీ పరంగా అయితే మనం చూసుకున్నట్టయితే ఫోగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. లైటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది జస్ట్లో. వెహికల్ చూసుకున్నట్టయితే ఇది ఎక్కడంటే అక్కడ కట్ అవుతుంది. మనం నెల రోజులకు ఒకసారి స్టార్ట్ చేసినా కూడా వెహికల్ అనేది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది అండి. ఇది పెట్రోల్ వేరియంట్. ఈ వైట్ కలర్లో చూసుకున్నట్టయితే మీకు కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో అవైలబుల్లో ఉంటుంది. మీరు ఎవరైనా వెహికల్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ గారి నెంబరే మెన్షన్ చేస్తున్నాను. మీరైతే డైరెక్ట్ ఈ వెహికల్ కోసమే సంప్రదించండి. ఈ నెంబర్కి అయితే డైరెక్ట్ ఓనర్ నెంబరే మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఏదున్నా కూడా మీరు ఓనర్ గారితోనే మాట్లాడుకోండి. వెహికల్ని లైవ్లో వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోవచ్చు. ఇది చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ వ్యూ, డ్రైవర్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే మనకైతే రన్నింగ్ బోర్డు, డోర్సు, క్వార్టర్ ప్యానల్, ఫెండర్ ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే ఎలాంటి మేజర్ అయితే ఇష్యూస్ లేవు. చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్కి అంతే. ఇక మనకి చూసుకున్నట్టయితే అలై వీల్స్, సేఫ్టీ పరంగా అలై వీల్స్ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంటాయి. ఏదైనా లొందలో ఎత్తేసినప్పుడు కానీ, స్పీడ్ బ్రేకర్ దుంకినప్పుడు కానీ, టైర్కు వెహికల్కి మధ్యలో కనెక్టింగ్గా మనకైతే బ్రహ్మాండంగా సపోర్ట్ ఉంటుంది అలై వీల్స్ అయితే. చూసుకున్నట్టయితే ఇది బ్యాక్ సైడ్ వ్యూ, బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. డిక్కీ బూట్ ప్లేస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కరీంనగర్ రిజిస్ట్రేషన్ అయి ఉందండి వెహికల్ వచ్చేసి. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. తెలంగాణలో ఏ జిల్లా కంటే ఆ జిల్లాకి మీకైతే ఎన్ఓస్ అయితే ఇప్పించడం జరుగుతుంది. ఇంకా అవసరమైతే ఎవరికైనా ఫైనాన్స్ ఆప్షన్ కావాలనుకుంటే కూడా మనమైతే ఓనర్ గారితో మాట్లాడి ఫైనాన్స్ ఆప్షన్ కూడా మీకు అరేంజ్ చేయడం జరుగుతుందండి. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ, మీకు స్లో మోషన్లోనే చూపెడుతున్నాను వెహికల్ని. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు. ఇక ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. మనకైతే అలై వీల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలై వీల్స్కి అయితే ఎలాంటి స్క్రాచెస్ లేవు. వెహికల్కి అయితే చూసుకున్నట్టయితే ఫెండరు, క్వార్టర్ ప్యానల్, డోర్సు, రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్గా ఉన్నాయి. చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి. మేజర్ అయితే ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అయితే అవసరం లేదు వెహికల్కి. ఇక చూసుకున్నట్టయితే ఇది బానెట్ వ్యూ, బానెట్కు చిన్నగా మైనర్ ఒక కాడ చిన్న రస్ట్ ఉంది. అంతమించి అయితే వెహికల్ పర్ఫెక్ట్గా ఉందండి. ఇది కేవలం 92,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది బయట వేయించుకున్నారు, షోరూంలో అయితే సర్వీస్ కాలేదు, బయటనే చేయించుకుంటున్నారు సర్వీస్ అయితే. షోరూమ్ ట్రాక్ అయితే దీనికి అవైలబుల్లో లేదండి. చూసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో మనకైతే ఇది 20 లోపు అయితే మైలేజ్ వస్తుంది ఈకో మోడ్లో. పెట్రోల్లో 20 లోపు ఈకో మోడ్లో అయితే బ్రహ్మాండంగా మైలేజ్ అయితే రావడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే మనకు ఇంటీరియర్ డిజైన్ అయితే జస్ట్లో బ్రహ్మాండంగా ఉంటుందండి. 4 పవర్ విండోస్ ఉంటాయి, సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, చైల్డ్ లాక్ సేఫ్టీ ఉంటుంది. డాష్ బోర్డ్ కూడా దీని డిజైన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. డాష్ బోర్డ్ మీద ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. మనకైతే డ్రైవర్ సైడు స్టీరింగ్ కంట్రోలర్స్ ప్లస్ వాయిస్ కమాండింగ్ ప్లస్ స్టీరింగ్ మీద కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఇవ్వడం జరిగిందండి. మ్యూజిక్ సిస్టమ్ కొంచెం స్క్రాచ్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ ఇన్బిల్డ్ కంపెనీతో వచ్చిందే. ఏసీ కూడా మనకు చూసుకున్నట్టయితే ఈకో మామూలు మోడ్లో కూడా ఈకో వెహికల్ ఏసీ అనేది రన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ డాష్ బోర్డు, సీటింగ్ వ్యూ, గేర్ ఫంక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లచ్ ఫంక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. దీనికైతే సీట్ కవర్ అనేది డ్రైవర్ సైడును ప్యాసింజర్ సైడ్ సీట్ కవర్ అనేది కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి. మిగతా అంతా కూడా రిప్లేస్మెంట్ అయితే అవసరం లేదండి మేజర్గా అయితే. ఇక మనకి ఇది బ్యాక్ సైడ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ సీటింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది. 5 వెనకాల 3 కూర్చున్నా కూడా ప్లేస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ఎలాంటి మనకైతే ఇరుకుగా అనిపించదు. బూట్ ప్లేస్లో మనకి దీనికి సీటింగ్ మధ్యలో ప్లేస్లో రూఫ్ లైనింగ్, ఇది రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది. ఇది ఓవరాల్గా అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. 100కి 200% నాన్ యాక్సిడెంటల్ వెహికల్కి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్కి. ఇది ఓనర్ దగ్గరే ఉంది. ఓనర్షిప్ విషయానికి వస్తే రెండో ఓనర్గా చెప్పడం జరుగుతుంది ఓనర్ గారు. ఇక మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉండే కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఓనర్ గారిదే. మీరైతే ఓనర్ గారిని సంప్రదించండి అండి. ఇక మీకు స్టీరింగ్ కూడా దీని డిజైన్ చూపెడతాను. మీకు ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకైతే సైడ్ మిర్రర్స్ అనేది రొటేట్ చేసుకోవచ్చు మన అడ్జస్టబుల్ని బట్టి. ఇక మనకు విండ్షీల్డ్ లాక్, ఇక స్టీరింగ్ కంట్రోలర్స్, ఎయిర్ బ్యాగ్, ఏసీ, ఓడోమీటర్. ఈ 92,000 కిలోమీటర్లు తిరిగిందండి. మీరు ఎవరైనా కూడా వెహికల్ని లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి మీకు తెలిసిన మెకానిక్ చూపించుకొని, లేదంటే మీకు ఎక్స్పర్ట్ ఉంటే మీరైనా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. లోకల్ వాళ్ళు తీసుకునేటప్పుడు నేను మరీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది మిత్రులు
నాకు కాల్ చేసి కూడా అడుగుతున్నారు, అన్న మీరు చెప్పినట్టే అవుతుంది, మేము వెళ్తున్నాం వెహికల్ దగ్గరికి, 3-4 తీసుకొని వెళ్తున్నాం. ఇప్పటి వరకు నేను 5 వెహికల్ చూసిన, 6 వెహికల్ చూసిన, వెహికల్ అయితే మేము కొనడం లేదు, వట్టిగా నా అయితే 30,000-40,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నేను మరొకసారి ఎందుకు చెప్తున్నా అంటే, వెహికల్ కొందాం అనుకున్నప్పుడు ఇద్దరే వెళ్ళండి, మహా అయితే ముగ్గురికి మించి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, తీసుకుందాం అన్న వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటారు, మధ్యలో వచ్చిన వాళ్ళే మిమ్మల్ని మోటివేట్ చేసి అదో ఇదో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా వాడి మిమ్మల్ని మొత్తం మీద అయితే డైవర్ట్ చేయడం జరుగుతుంది. మీరు అలా తిరిగి లాస్ట్కి వచ్చి ఏదో ఒక దగ్గర మళ్ళీ మంచి వెహికల్ చూసి వదిలేసి లాస్ట్కి ఏదో ఒక వెహికల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీ మంచి కోసం చెప్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ కోసం చెప్తున్నానండి. మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే 1-2 సార్లు అనాలిసిస్ చేసుకొని వెహికల్ ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో 2-3 ఏళ్ళు వాడుకొని మళ్ళీ వేరే వెహికల్ తీసుకుంటారా అట్లా ఆ విధంగా ఆలోచించుకొని వెహికల్ని అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక ప్రైస్ విషయానికి వస్తే, ఇది తెలంగాణలో ఉంది, మీరు ఎవరైనా ఫైనాన్స్ చేసుకుంటా అంటే కూడా ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. మీకైతే వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే 3,20,000 రూపాయలు చెప్పడం జరుగుతుందండి. ఇది 14 మోడల్, 15 రిజిస్ట్రేషన్, టాప్ అండ్ వేరియంట్, అలై వీల్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఏబిఎస్ ఉంటుంది, డిఫాగర్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, సైడ్ ఇండికేటర్స్ ఉంటాయి, ఫోగ్ ల్యాంప్స్ ఉంటాయి. మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.